అన్న మొదట అంటే మీరు ఎందుకు ఈ పోరాటాన్ని తెరపైకి తీసుకొచ్చారు? అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంది? వాస్తవంగా లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటం హ్మ్. బయ బయట సమాజం ఏమనుకుంటుందంటే తెగలన్నీ ఒకటే కదా అవును. అనుకున్నప్పుడు వీళ్ళ మధ్యలో ఈ వైరుధ్యాలు ఎందుకు, ఏబిసిడి వర్గీకరణ చేసుకునేది ఉంటే పని అయిపోతుంది కదా అనేది బయట సమాజంలో రైట్. ఎస్సీ కామన్గా వర్గీకరణ ఎప్పుడైతే మొదలైందో వచ్చిందో ఏబిసిడి వర్గీకరణ, ఆ వర్గీకరణ సమయంలో కూడా ఎస్టీ వర్గీకరణ అడుగుతారేమో. వర్గీకరణ అడుగుతారేమో అనేది ఉంటుంది అవును. అవును. వాస్తవంగా. అవును. అయితే ఎస్టీ వర్గీకరణ అనేది న్యాయం అనేది కూడా వీళ్ళ లోపల ఉన్న భావన. హ్మ్. అయితే నేనేమంటానంటే ఎస్సీ వర్గీకరణకి ఒక రాజ్యాంగబద్ధమైన సూత్రం అనుసంధానంగా ఉన్నది. ఓకే. ఎస్టీ వర్గీకరణ అనే వరకు అసలు వీళ్ళు 1950లో ఆర్టికల్ 342 కింద అంబేద్కర్ గారు ఎప్పుడైతే షెడ్యూల్ తెగలు గుర్తించిండ్రో హ్మ్. అసలు ఆ ఆర్టికల్ కిందికి రాలేదని మేమంటాను. ఓకే. ఆర్టికల్ 340 కింద బీసీలు ఉంటారు, హ్మ్. బీసీ కులాలు ఉంటాయి, వాళ్ళకు సంబంధించిన నిర్దేశాలు ఉంటాయి. హ్మ్. 341 కింద షెడ్యూల్ కులాలు ఉంటాయి, 342 కింద షెడ్యూల్ తెగలు ఉంటాయి. అవును. అవును. ఈ నియమం మారది. హ్మ్. ఇప్పుడు ఎస్సీలలో ఉన్న 59, 60 కులాలు ఏదైతున్నాయో అవి 1950లే గుర్తించారు కాబట్టి వర్గీకరణ అనేది సమంజసమైన అంశం. అవును. కానీ 1950లో వీళ్ళు షెడ్యూల్ తెగలా గుర్తించని వారిని హ్మ్. 1976లో ఇప్పుడు వీళ్ళు అన్నట్టు హ్మ్. లంబాడా మేధావులు అన్నట్టు మేము 108 ఆఫ్ 1976 ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ కింద మేము ఎస్టీలు వచ్చినాం అన్నట్టు హ్మ్. ఆ? వీళ్ళని వర్గీకరణ చేయాలంటే హ్మ్. అసలు వీళ్ళు 50లో ఎస్టీలు కాదు కదా, 76లో దొడ్డిదారిని వచ్చారు కదా. అది కూడా ఆర్టికల్ 342 అనేది సవరణ జరగకుండా వచ్చిండ్రు అక్రమ పద్ధతిలో. కాబట్టి వారికి ఎట్లా మేము రిజర్వేషన్ల వాటా ఇస్తాం అనేది ఇప్పుడు ప్రధానంగా మా వాదన. ఓకే. ఎస్టీ